నంద్యాల జిల్లా చాగలమరిలో అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. 38 ఏళ్ల క్రితం వీడ్కోలు పలికిన నేస్తాలు మళ్లీ ఒక్కటయ్యారు. స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల 1986-87 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. సుదీర్ఘ కాలం తర్వాత కలుసుకోవడంతో మిత్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చిన్ననాటి ముచ్చట్లు, తరగతి గది జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. తమ ఎదుగుదలకు కారణమైన గురువులను మర్చిపోలేదు. వారికి పాదాభివందనాలు చేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం జీవయ్యతో పాటు విశ్రాంత ఉపాధ్యాయులు కైపా మధుసూదన్ శర్మ, శివారెడ్డి, కృష్ణయ్య, కర్నాటి వెంకట్రెడ్డి, డ్రాయింగ్ టీచర్ నరసింహులు పాల్గొన్నారు. గురువుల ఆశీస్సులు తీసుకున్న విద్యార్థులు పాఠశాల రుణం తీర్చుకుంటామని తెలిపారు. ఈ వేడుకలలో పూర్వ విద్యార్థులు కరీముల్లా, మధు, కిరణ్ కుమార్, జిఎం భాష, చెలువయ్య, సత్యబాబు తదితరులు పాల్గొని నాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఇంకా కళాశాల విద్యలు ఇలాగన మేము చదువుకొనుటకు గురువులు నేర్పినటువంటి పాఠాలే మా భవిష్యత్తును ఇలాగన తీర్చిదిద్దగలిగినటువంటి పరిస్థితి. ఇది జ్ఞాపకం చేసుకుంటూ 38 సంవత్సరాలుగా మేమందరం ప్రయత్నాలు చేస్తూ ఉండగా మరి వాట్సాప్ సహాయం అన్నట్లుగా ఈరోజు మరి టెక్నాలజీ వచ్చింది కాబట్టి అప్పుడు ఉత్తరాలతో మేము అందరం కలయికలో ఉంటిమి. కానీ మొబైల్ ఫోన్లు అందుబాటులోకి రావడంతో ఈరోజు మా తోటి విద్యార్థుల యొక్క సహకారంతో అందరం ఒక్కొక్క దిశగా ఒక్కొక్క ప్లాన్ చేసుకుంటూ ఈరోజు ఉన్న 100 మందిలో 16 మంది గతించగా మా దగ్గర నుంచి దూరం కాగా వారందరిని స్మరించుకుంటూ మరి మిగిలిన ఒక 70 మంది వరకు మేమందరం కలిసి రావడం జరిగింది. వచ్చిన మేము మామా స్థితి కుమార్, నేను హైదరాబాద్లోని సిబిఐటి కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నాను. మేము చాగల్మరిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 1986-87 సంవత్సరంలో 10వ తరగతి చదివాము. ఈరోజు మేము రీయూనియన్ డేని ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోగలిగాము. ఇక్కడున్న లోకల్గా ఉన్న విద్యార్థులు, పూర్వ విద్యార్థులము మేము అందరం కలిసి ఈరోజు మా గురువులను ఆహ్వానించి వాళ్ళని సత్కరించుకోగలిగాము. అంతేకాకుండా మేము ఈరోజు అందరం ఒకరినొకరు ఇంట్రడ్యూస్ చేసుకొని మా సాధక బాధకాలను కూడా పంచుకోగలిగాము. నెక్స్ట్ కూడా మేము ఇలాంటి సదస్సులు నిర్వహించుకోవాలని నిర్ణయించుకున్నాము. ప్లస్ మాలో ఉన్న సభ్యులు ఎవరైనా వీక్గా ఉన్నా లేకుండా ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నా వాళ్ళందరికీ